క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. పెంతెకొస్తు పండుగను గురించినటువంటి ధ్యానిస్తున్నాం. ఈ వీడియోలో మరి ఇశ్రాయేళ్ల 4 పండుగలలో 4వ పండుగను గురించి ధ్యానిస్తున్నాం. మొత్తం 7 పండుగలు ఉన్నాయి. ఇప్పుడు 4వ పండుగ పెంతెకొస్తు పండుగను గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఈ పండుగను మరి ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలముల పండుగ అయిన తర్వాత 50వ దినమున ఈ పండుగను చేస్తున్నారు. అయితే ప్రథమ ఫలముల పండుగ తర్వాత 7 వారములు లెక్కిస్తే 7 ఏళ్ళు 49. మరుసటి విశ్రాంతి మరుదినం ఆదివారమున పెంతెకొస్తు పండుగ జరుగుతున్నది. ప్రథమ ఫలముల పండుగ అబీబు నెల లేదా నీసాను నెల. ఇశ్రాయేలీయుల క్యాలెండర్ ప్రకారము, యూదుల క్యాలెండర్ ప్రకారము వారి మొదటి నెల అబీబు లేదా నీసాను నెల. అబీబు అని అంటారు లేదా నీసాను అని అంటారు. నీసాను నెల ఇది 16వ దినమున ప్రారంభము అవుతుంది. 16వ దినమున ప్రారంభమవుతుంది. అయితే 16వ దినమున ప్రారంభమైన ఈ ప్రథమ ఫలముల పండుగ మరి పెంతెకొస్తు పండుగకు 50 రోజులు లెక్కించబడుతుంది. అబీబు నెలలో 16 దినాలు అయిపోయిన తర్వాత ఇక మిగిలిన 14 దినములు ఉన్నవి. ఈ 14 దినములు రెండో నెలలో 30 రోజులు. రెండో నెల జీపు నెల. యూదుల క్యాలెండర్ ప్రకారం యూదుల యొక్క రెండో నెల జీపు నెల. జీపు నెలకు 30 రోజులే. ప్రతి నెలకు 30 రోజులే వారికి. మరి 31 నెల ఉండదు. వారి ప్రతి నెలకు రోజులు 30 రోజులే. యూదుల నెలకు రోజులు. అయితే జీపు నెల 30 రోజులు, అబీబు నెల 14 రోజులు, మొత్తం 44 రోజులు అవుతుంది. 44 రోజులు అవుతుంది. అయితే సీవాను నెల 6వ దినమున, సీవాను నెల 3వ దినమున, సీవాను నెల 6వ తేదీన పెంతెకొస్తు పండుగ ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలు యొక్క 3వ నెలలో ఇశ్రాయేలులకు యూదుల క్యాలెండర్ ప్రకారం యూదుల 3వ నెల సీవాను నెల. సీవాను నెల 6వ తేదీన 6వ దినమున పెంతెకొస్తు పండుగ జరుగుతుంది. కాబట్టి వారు యూదులు సీవాను నెలలో 6వ దినమున వారముల పండుగను జరిపారు. పాత నిబంధన కాలంలో మరి వారు సీవాను నెల 6వ దినమున ఈ యొక్క పెంతెకొస్తు పండుగ లేదా వారముల పండుగను జరిపినారు. కాబట్టి ఇశ్రాయేలులకు మొదటి 3 పండుగలు అబీబు నెలలోనే జరిగాయి. ఇశ్రాయేలు యొక్క 3 పండుగలు అంటే పులియని రొట్టెల పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ. ఈ 3 పండుగలు ఒకే నెలలోనే జరిగాయి. అది అబీబు నెలలోనే జరిగాయి లేదా నీసాను నెలలో జరిగాయి. అబీబు నెలలో వీరు 14వ దినమున పస్కా పండుగ, 15వ దినమున పులియని రొట్టెల పండుగ, 16వ దినమున ప్రథమ ఫలముల పండుగ.
జరుగుతుంది. అయితే రెండో నెలలో పండుగలు లేవు వారికి. రెండో నెల జీపు నెలలో పండుగలు లేవు. ఇక నాలుగో పండుగ అయిన పెంతెకొస్తు పండుగ మూడో నెలలో సీవాను నెలలోనే పండుగ ఉంది. అది 6వ దినమున నుంచి 6వ దినమున ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనకు 50 రోజులు లెక్కింపు కూడా కరెక్ట్గా సరిపోయింది. ప్రథమ ఫలముల పండుగ నుండి ప్రథమ ఫలముల పండుగను ప్రారంభం నుంచి 50 రోజులు లెక్కించినప్పుడు పెంతెకొస్తు పండుగ లేదా వారముల పండుగ జరుగుతుంది. మనకు లెక్క కరెక్ట్గా 50 రావాలి. పెంతెకొస్తు అంటే 50వ రోజు లేదా 50వ దినము అని మనకు వస్తుంది. కనుక 50 రోజులకు ఈ పండుగను ఆచరిస్తున్నాం. గ్రీకు భాషలో పెంతెకొస్తు అంటే 50వ రోజు. కాబట్టి 16 ప్రథమ ఫలముల పండుగ అబీబు నెల 16వ దినంలో ప్రారంభమైతే అబీబు నెలలో 14 రోజులు ఉన్నాయి. ఆ నెలలో మిగిలిన డేస్ 14 రోజులు. జీపు నెల 14 రోజులు, జీపు నెల 30 రోజులు పండుగ లేదు. 30, 44. సీవాన్ నెల 3వ నెల 6వ దినములు కాబట్టి కరెక్ట్గా 50 రోజులు సరిపోయింది. అయితే ఈ పండుగ నెరవేరింది. పెంతెకొస్తు పండుగ లేఖనాల్లో చెప్పబడిన ఇశ్రాయేళ్లకు ఏ పండుగ అయితే ఇవ్వబడిందో, ఏ పండుగ అయితే వాళ్ళు ఆచరించాలో ఆ పండుగలు క్రొత్త నిబంధన కాలంలో నెరవేరినట్లుగా మనం చూస్తాము. పస్కా పండుగ యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడినప్పుడు, పస్కా గొర్రెపిల్ల వధించబడినప్పుడు పస్కా పండుగ యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది. పులియని రొట్టెల పండుగ యేసు పరిశుద్ధుడు, పులిసినదేది ఆయనలో లేదు, ఆయన పవిత్రుడు, ఆయన జన్మలో పవిత్రుడు, ఆయన జీవించిన కాలంలో పవిత్రుడు, ఆయనలో ఏ మచ్చ డాగు లేదు, ఏ పరిశుద్ధుడు యేసుక్రీస్తు. కాబట్టి పులియనిది ఏది అంటే పులిసినది పాపానికి చిహ్నము, పులిసిన పిండి పులిసిన రొట్టె పాపానికి సంకేతం కనుక పులిసినది ఏది యేసుక్రీస్తులో లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు కాబట్టి పులియని రొట్టెల పండుగ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధతలో నెరవేరింది. ప్రథమ ఫలముల పండుగ మూడో పండుగ, యూదుల యొక్క 3 పండుగలు. మూడో పండుగ ప్రథమ ఫలముల పండుగ. యేసుక్రీస్తు ప్రభు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో చెప్పబడింది. 15:23లో ఆయన నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. ప్రథమ ఫలముల పండుగ యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడినప్పుడు నెరవేరింది. ప్రథమ ఫలము క్రీస్తే అని చెప్పబడింది. ప్రథమ ఫలము క్రీస్తే. కాబట్టి ఇశ్రాయేలు పంటలో పండిన పంటను ప్రథమ ఫలముగా యాజకునికి సమర్పించాలి. యాజకుడు దాన్ని ఆ పనను ప్రథమ ఫలముగా ఆ పంటను యాజకుడు అల్లాడింపజేస్తాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువులో ప్రథమ ఫలము పండుగ నెరవేరింది. కాబట్టి పండుగలన్నీ యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరుతున్నప్పుడు మరి ధర్మశాస్త్రము యేసుక్రీస్తులో నెరవేరుతున్నట్లుగా మనం చూస్తాం. పాత నిబంధనలో పండుగలు ఎంత ప్రాముఖ్యమైనవో, ఎంత మరి అది క్రీస్తులో నెరవేర్పు దిశలో మనం చూస్తాము. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే 16-17
కాబట్టి అన్నపానముల విషయంలో నైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలో నైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇవి పండుగలు ఒక ఛాయగా, ఒక నీడగా పాత నిబంధనలో చెప్పబడినవి. పండుగలు ఇక్కడ మనం ఏం చెప్తున్నట్టే పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలో నైనను మీరు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. అంటే పండుగను పాత నిబంధనల కాలంలో ఇశ్రాయేలుకి ఇవ్వబడిన 7 పండుగలలో 7 పండుగలు క్రొత్త నిబంధనలలో నెరవేరుతాయి. కొన్ని నెరవేరినాయి, కొన్ని నెరవేరవలసి ఉన్నది. అయితే పండుగ ఇశ్రాయేలులకు ఏదో ఫెస్టివల్గా ఊరికే చేసుకోమని చెప్పినది కాదు. దాని యొక్క భావం ఉంది. ఆ పండుగ చేసుకోవటానికి దేవుడు అందులో ఉన్నటువంటి భావము, అందులో ఉన్న అర్థము, అందులో ఉన్న ఆ పండుగలో ఉన్న పరమార్థము మనం గ్రహించాలి. పండుగ ఇశ్రాయేలులకు దేవుడు పండుగను ఆచరించమన్నాడంటే ఆ పండుగలో ఉన్న అర్థము, పరమార్థము ఇశ్రాయేలు గ్రహించాలి. ఆధ్యాత్మిక ఇశ్రాయేలుమైన మనము, క్రొత్త నిబంధన సంఘంగా ఉన్న మనము, క్రొత్త నిబంధన విశ్వాసమైన మనము కూడా ఈ పండుగలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పండుగలో ఉన్న ప్రతి అర్థమును, భావమును మనం తెలుసుకోవాలి. ఈ పండుగలో ఉన్న అర్థం ఏమిటి? ఇప్పుడు ప్రథమ ఫలముల పండుగ యొక్క అర్థము ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడని. అంటే ఇశ్రాయేలు పండుగ చేసేటప్పుడు, పాత నిబంధన కాలంలో పండుగ వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు భవిష్యత్తులో మెస్సయ వస్తాడు, క్రీస్తు మరి మరణిస్తాడు, ఆయన సమాధి చేయబడతాడు, ఆయన పునరుద్ధరణై 3వ దినాన లేస్తాడు అనే దాన్ని భవిష్యత్తులో ఆ ప్రవచనము నెరవేరుతుందని ముందుగానే ఇశ్రాయేలులకు దేవుడు తెలియజేశాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను, భవిష్యత్తులో జరగబోయేటువంటి మర్మాలను, భవిష్యత్తులో నెరవేరవలసిన అంశాలను ముందుగానే ప్రభు దేవుడు మానవాళికి తెలియజేస్తున్నాడు. మానవాళిని ఆయన అది ఛాయగా ఉన్నది, అది పండుగగా ఉన్నది, వారికి నీడగా ఉన్నది. కానీ నిజస్వరూపం అనేది క్రీస్తులో ఉన్నదని అపోస్తులైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ, కొలస్సీ పత్రికలో రాస్తున్నాడు. ఇవి రాబో వాటి ఛాయే గాని, ఛాయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉన్నదని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపం అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవుతాడనే విషయము చెప్పబడింది. అదేవిధంగా ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత 40 దినాలు ఆయన ఈ భూమి మీద ఉన్నాడు, మహిమ దేహంతో ఉన్నాడు. ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలను కనపరుచుకుంటున్నాడు అక్కడక్కడ. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత వెంటనే పరలోకానికి ఆరోహణుడు కాలేదు. ఈ భూమి మీద శిష్యులకు, మరి మగ్దలేని మరియకు, మిగతా వారికి శిష్యులకు ఆయా స్థలాల్లో, ఆయా ప్రదేశాల్లో, గలిలయ ప్రాంతంలోను, మరి సముద్ర తీర ప్రాంతంలోను శిష్యులకు 11 పర్యాయాలు వారికి కనపరుచుకున్నాడు. 11 పర్యాయాల 11 పునరుద్ధాన ప్రత్యక్షతలను వారికి తెలియజేసాడు. ఆయన 50వ దినం 40 దినాలు ఉండి ఆయన ఆరోహణుడు అయ్యాడు. ఆయన ఆరోహణుడు అయిన తర్వాత ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఆదరణకర్తను పంపిస్తానని ప్రభు చెప్పాడు. నేను వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తానని చెప్పాడు. ఆయన వెళ్ళాడు. ఆయన ఒలివల కొండ మీద నుంచి ఆరోహణుడు అయ్యాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆరోహణుడు అయిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్న తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణుడు అయిన తర్వాత 50వ రోజు యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేశాడు శిష్యులకు. వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని
చెప్పబడింది. అది లేఖనాల్లో కూడా ఉంది. చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. కాబట్టి తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. యేసుక్రీస్తు పంపుతానంటున్నాడు ఆదరణకర్తను. అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్త ఇక్కడ ఉత్తరవాది అనేది పుట్టినట్లు. అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, పంపుతాను అంటున్నాడు. యేసుక్రీస్తు ఆరోహణ అయిన తర్వాత 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇంకా ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. నేను ఎల్లప్పుడూ మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై నేను వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత తండ్రి కుడి పార్శ్వం మీద ఆసీనుడు అవుతాను. కానీ మీకు ఒక తోడు కావాలి. ఈ లోకంలో మీకు ఎల్లప్పుడూ మీతో ఉండుటకు, మీ యొద్ద ఎల్లప్పుడూ మిమ్మల్ని సత్యంలో నడిపించడానికి, మీకు ఆదరణగా, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపి అయిన ఆత్మను ఇస్తాడు. అదేవిధంగా ఆయన ఎప్పుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనంలో, 2వ అధ్యాయము, పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. అనగా మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినమున, యెరూషలేములో పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉన్నారు. అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు వారు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకు వచ్చినారు. అంటే ఈ పండుగ కూడా నెరవేరింది. అక్షరాలుగా 4వ పండుగ లేదా యూదుల పండుగ, ఇశ్రాయేలు ఆచరించేటువంటి పెంతెకోస్తు పండుగ, వారముల పండుగ, యెరూషలేములో శిష్యులందరూ 50వ దినమున కూర్చున్నప్పుడు, వారందరూ ఒక చోట కూర్చున్నప్పుడు ఆదరణకర్తకు పరిశుద్ధాత్మ దేవుని కోసం కనిపెట్టమండని ప్రభు చెప్పాడు. వారందరూ కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలో మాట్లాడసాగారు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు. కాబట్టి ఈ పండుగ కూడా పెంతెకోస్తు పండుగ నాడు నెరవేరింది. యెరూషలేములో వాళ్ళందరూ కూర్చున్నప్పుడు, శిష్యులందరూ కూర్చున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని కోసం కనిపెట్టమని యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం కనిపెట్టినప్పుడు 50వ రోజున పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడిన దినము. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వ సత్యంలోనికి నడిపించబడతారని యేసు ప్రభు చెప్పాడు. ఆయన మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వబడతాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి సంఘానికి మీద రాలిన రోజే, సంఘం మీదికి దిగి వచ్చిన రోజే.
ఈ పండుగ నెరవేరింది. కానీ పాత నిబంధనలో చెప్పిన పండుగలన్నీ ఈ 4వ పండుగ నెరవేరింది. ఈ పండుగ సీవాను నెల 6వ దినమున ప్రారంభమవుతుంది. యూదుల 3వ నెల సీవాను నెల 6వ దినమున ఈ పండుగ ప్రారంభమైంది. ఈ పండుగ రోజే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అపోస్తలులు. అక్కడ ఉన్నటువంటి అనేకులు పరిశుద్ధాత్మతో వివిధ దేశం నుంచి వచ్చినటువంటి వారు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. వారు భక్తి గల యూదులు. అక్కడ అందరూ కూర్చున్నారు. అన్య భాషలతో మాట్లాడసాగివి అని మనం చూస్తాము. మరి ఈ పండుగ దేవుని యొక్క వాక్యం ప్రకారం, ఈ పండుగ దేవుని లేఖనాల ప్రకారం ఎలా నెరవేర్పు దిశలో మనం నెరవేరిందో మన కళ్ళ ముందు చూస్తున్నాం. కొత్త నిబంధనలు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ అని వ్రాయబడింది. ఆ పండుగ నెరవేరినట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఇశ్రాయేలు 7 పండుగల్లో మొదటి 4 పండుగలు మన కళ్ళ ముందే నెరవేరినవి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు నెరవేరింది. ఇక పెంతెకోస్తు అనే మాట బైబిల్లో ఎన్ని చోట వ్రాయబడింది? పెంతెకోస్తు అనే మాట బైబిల్లో కొత్త నిబంధనలో 3 సందర్భాల్లో వ్రాయబడింది. 3 చోట్ల వ్రాయబడింది. మొదటిది అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనంలో పెంతెకోస్తు పండుగ అనే మాట వ్రాయబడింది. ఇంకా అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడింది. చూడండి, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 16వ వచనం. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుంటెను. కనుక అతడు ఆసియాలో కాలహరణం చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. ఇక్కడ పౌలు గారు మిలేతుకు వచ్చినప్పుడు వారితో అంటున్నాడు, అక్కడ లూకా మరి వీరంతా కలిసి వచ్చి ఉన్నారు. వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆసియాలో నేను కాలహరణం చేయకుండా ఎఫెసునకు దాటిపోవాలని నిశ్చయించుకున్నాను అంటున్నాడు. అంటే పెంతెకోస్తు దినమున పెంతెకోస్తు పండగ వస్తుంది. అప్పుడు నేను యెరూషలేములో ఉండాలని పౌలు వారితో చెప్తున్నాడు. మిలేతులో వారికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి వారితో మాట్లాడుతూ వారు కొన్ని అస్సులో నుంచి పౌలుని ఎక్కించుకొని వాళ్ళు మిలేతుకు వచ్చి ఉన్నారు. కాబట్టి మిలేతులో ఉన్నప్పుడు పౌలు గారు చెప్తున్నటువంటి మాట, నేను యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుతున్నాడు. మరి యూదులు ముఖ్యంగా 3 పండుగల్లో యెరూషలేమును సందర్శిస్తారు. మొదటి పస్కా పండుగ. వారు ఎక్కడున్నా యెరూషలేములోకి వస్తారు. పస్కా పండుగ యెరూషలేములో ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా యూదులు ముఖ్యంగా వారి సాంప్రదాయం ప్రకారము దేవుని వారికి ఇచ్చిన పండుగల ప్రాముఖ్యతను బట్టి పస్కా పండుగకు వారు పురుషులందరూ యెరూషలేమునకు రావాలి. ఆ పండుగకు మిస్సు కాకుండా వాళ్ళు వస్తారు. అలాగని పెంతెకోస్తు పండుగ రోజు కూడా యెరూషలేములో ఘనంగా జరుపుతారు. కాబట్టి యెరూషలేముకు పెంతెకోస్తు పండుగకు అందరూ హాజరవుతారు యూదులు. ఎక్కడ ఉన్న క్రైస్తవులు యూదులు మరి ఆ రోజు క్రీస్తు సంఘం ఏర్పడిన తర్వాత యూదులు మరి పౌలు గారు ఏమంటున్నా అంటే, నేను
యెరూషలేములో జరగబోయే పెంతెకోస్తు పండగకు నేను ఉండాలి అని వారితో తన అభిప్రాయాన్ని, తన ఆలోచనను చెబుతున్నాడు. తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని చెబుతున్నాడు. యెరూషలేములో సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుతున్నట్లుగా ఇక్కడ చెప్తున్నాడు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి యూదులు మరి క్రైస్తవులు ఆదిమ సంఘంలో యెరూషలేమును పెంతెకోస్తు పండుగ రోజు పార్టిసిపేట్ చేసేట్లుగా చూస్తాం. కాబట్టి ఈ రెండు సందర్భంలో పెంతెకోస్తు అనే పండుగ వ్రాయబడింది. ఇంకా మూడో చోట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలో కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. ఇక్కడ పెంతెకోస్తు వరకు నేను ఎఫెసులో ఉంటాను, ఎదిరించేవారు ఉన్నారు కాబట్టి కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది అని కొరింథీయులకు చెప్తున్నాడు. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘస్థులకు ఉత్తరాన్ని రాస్తూ ఆయన మనసులోని మాట చెబుతున్నాడు. కొరింథీ సంఘానికి తన విషయాన్ని చెప్తున్నాడు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించున్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు కనుక నేను పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. పెంతెకోస్తు వరకు. కాబట్టి క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు అనే మాట ఈ మూడు సందర్భాల్లోనే రాయబడింది, ఇంకెక్కడా రాయబడలేదు. ఎక్కడ పెంతెకోస్తు పండుగ, పెంతెకోస్తు అనే మాట అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలోను, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 16వ వచనంలోను, ఈ మూడు సందర్భాలలోనే పెంతెకోస్తు పండుగ, పెంతెకోస్తు అని రాయబడింది. క్రొత్త నిబంధనలో మరి ఎక్కడనా ఈ ప్రస్తావన పెంతెకోస్తు అనే ప్రస్తావన లేదు. మూడు సందర్భాలలోనే రాయబడింది. అది మీ ముందుకు తెస్తున్నాను. కాబట్టి పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు నెరవేరింది అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ నా హృదయపూర్వక వందనములు.